ఇవి కూడా కోటలే ఏ పరిచయం ఏం లేదా ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఎద్దుల యజమానితో తెలుసుకున్నాం. ఈయన పైన ఉన్నటువంటి మక్కువ ఎక్కడ ఉన్నా కూడా మంచి పశువులు ఉన్నా కూడా చూడటానికి ఆయన ప్రోత్సాహంతో ఎక్కడికైనా రాగల సామర్థ్యం ఉన్నటువంటి అన్నగారు. మరి ఈయన రోజు ఈయన ఇప్పుడు ఉన్నటువంటి ఆ జతతో తెలుసుకున్నాం. అన్న నమస్కారం. మీ పేరు? రామయ్య. రామయ్య. ఈ జత ఎవరిదండి? మనమే తొడుగు సన్న ఉన్నదని కట్టలేదు. ఓకే, మీరు కూడా ఎన్ని సంవత్సరాలు అండి కొత్త జత మార్చినారా లేకపోతే ఇదే జత? మారిచ్చాను మొదటి జత. ఆ జత కూడా మీ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉంది? 8 ఏళ్ళు ఉండే. 8 సంవత్సరాలు కూడా ఆ జత తోటి మీరు వ్యవసాయమే చేశారు, ఈ పందాలు కూడా ఆడారు? పెందేం ఆడానా. అవునా? పందాలు కూడా ఎన్ని బహుమతులు సాధించారు? 2 తీసుకున్నాను. 2 తీసుకుంటే ఇవి సన్నవి ఉన్నదానికి కట్టలేదు. అవును, అవి కూడా బహుమతులు ఏమైనా సాధించారా 8 సంవత్సరాలు కూడా? నా వద్ద నుండి వచ్చి పెందెం ఆడేవి. పందెం మీరే నేర్పినారు? నాన్న నేర్పాను. ఇప్పుడు మీ దగ్గర ఈ జత ఉండి కూడా ఎన్ని రోజులు అండి ఈ జత? ఇదే ఏడే. ఇదే సంవత్సరం. ఎంత పడినాయో? ఈ 1.40 పడినాయి. 1.40. ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? కాయస్ కొద్ది అడుగుతారు. ఎద్దుల పనితనం ఏ విధంగా ఉందంటారు? ఎద్దుల పని ఎలా చేస్తాయి? అదే గడమే బెండి కట్టలేరు దీన్ని, దాన్ని నోటి కట్టారా? దీన్ని బెండి కట్టలేకు దానికి ఇప్పుడు పెందెం కిడిసిలేరు నాను. అవునా? మన ఇంటి పేరు ఏమొస్తుందండి? పర్తోడు రామయ్య. రామయ్య గారికి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు 2 ఆడపిల్లలు. అవునా? వాళ్ళ పేర్లు ఏమున్నాయి? రాజమ్మ. నా కొడుకు పేరు రామయ్య. రామేశుడు. ఉదయ. నా పెద్ద బిడ్డ పేరు రాజమ్మ ఉమ్మదేవి. ఓకే, ఇవి కూడా మీ తండ్రి గారి పేరు ఏమొస్తుంది? మారయ్య. మారయ్య గారు. పర్తోడు పర్తయ్య. పర్తయ్య గారి రామయ్య. రామయ్య. అవునా? ఇప్పుడు ఈ జత కూడా మీరు అందరు కలిసి కట్టుగా ఉన్నారు ఎంతమంది? నన్ను ఒక్కడే. అవునా? మీరు ఎంత భూమి సాగు చేస్తున్నారు? నేను 10 ఎకరాలు గుర్చేసాను. కౌలు చేసినారు? కౌలు 5 ఎకరాలు, నా ఇంటిది భూమి 10 ఎకరాలు. 10 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు కూడా. ఈ జతతో ఎవరికైనా ఇచ్చే అవకాశం ఏముందా? మరి ఈ పని కూడా చేశారు కదా, ఈ రెండిట్లో ఏది గగనమవుతుంది అంటారు? ఏది బలం? ఇదే బలం అవుతుంది. గడెంలో బెండ్లేనా అది బలం అవుతుంది. అది బలం. అదే బలం అనే దానికే నన్ను దాన్ని పెందెం కిడుకున్నట్ల నన్ను ఊకనే ఉన్నాను. అది నన్ను కలవనంటే ఇడుసుంటే ఇది తోడుకో గుణం కోసం దానికి ఇడిసలేదు. ఎవరైనా ప్రేమ మధ్య కాయస్ కొద్ది ఇంటికి అడిగిరే మరి ఏమంటారు? చికెన్ అంటే అంతే అంటారా? ఓకే, ఇప్పుడు పందెం ఆడేవాళ్ళకి కానీ ఎద్దు లక్షణం గురించి ఏమైనా ఒక మాట చెప్తారా? ఇలా ఉంటే ఇలా బాగుపోతుందని మీకు తెలిసింది, మీ అనుభవంలో మీకు తెలిసింది ఒక మాట చెప్పండి. ఎలా ఉంటది ఎద్దు? లేదు, పెందెం ఆడాలంటే అది ఇది బెండి కట్టలేరు. నా వద్దకు వచ్చే బెండి కట్టారు, అక్కడ బెండి కట్టలేరు. బెండి కట్టలేకున్నానికి ఇప్పుడు పెందెం కిడుకున్నట్టు ఉంది. సరే, ఎద్దు పందెంకి ఇలా వెళ్తుందని మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మీకు? ఎద్దుల పైన అనుభవం? 8 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటే నేను 15 సంవత్సరాల నుంచి ఎద్దు చూస్తే పసిగడతారా ఎలా ఉంటుందని? ఏమైనా 2 లక్షణాలు చెప్తారా ఇలా ఉంటే ఇది బాగుంటుందని? ఏమన్నా 2 మాటలు? నాను ఎద్దును చూసి ఒక్క రౌండ్ పోయేసి నాకు గొత్తాతదా. అంతే అంటారా? గొత్తైన దానికే నన్ను ఇడుకున్నట్లు నన్ను ఇప్పుడు ఇడిచిన. ఎద్దుని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. చూసిండే. లక్షణం ఏమని చెప్తారా? ఈ లక్షణం మీరు సుడి ఆడే ఇది మక్కం ఇలా ఉండాలి అంతా నాకు 2 మాటలు, ఒక మాట 2 మాటలు చెప్పండి. నాకు అంతా ఎలా ఉండాలి? ఎద్దు దగ్గర కన్న దగ్గర సుడి ఉండాలా, మక్కం ఇలా ఉండాలా? ఇట్లుండాలి. ఇట్లుంటే మంచి బాగుంటుంది. మంచిది బాగుంటది. ఓకే, మరి ఎవరికైనా కాయస్ కొద్ది మరి అడుగుతారు ఇలా మాకు ఎద్దు కావాలని, మీరు ఏమైనా ఇప్పించే అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని మీ వారికి మీరు? మన పెనుకొట్టి చాలా అదింతకి ఆడోళ్ళు పెద్దలై 5 దళాలు ఒప్పుకున్నావు కదా, ఇంకొక 5 దళాలు ఎక్కువయ్యి ఎద్దులు మాత్రం కట్టలేకున్నా వద్దని దానికే నన్ను ఇడిచిపెట్టిన. ఈ రోజు బహుమానానికి ఏమైనా మీరు బహుమానం ఇచ్చారా? 5 దళాలు ఇచ్చాను. 5 దళాలు ఎండి ఇచ్చారు. అవునా? మరి ఎలా జరిగింది ఈ రోజు కార్యక్రమం? మీ ఊర్లో బాగా జరిగింది. బాగా జరిగింది. బాగా ఏం న్యాయమే లేకున్నట్లు జరిగేది. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు, చాలా మంచిగా మన సలహా ఇచ్చారు. రాబోయే రోజుల్లో కూడా ఇంతటితో పాటు మరి రాబోయే పందాలకు కూడా వస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఆయన ప్రేమ కొద్దీ వ్యవసాయం చేయడానికి 10 ఎకరాలతో ఈ యొక్క జతను కొనసాగిస్తున్నారండి. కాళేశ్వరం మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈరోజు అయితే మనము రాయచూర్ జిల్లా ఉన్నటువంటి మానివి తాలూకులో అరవల గ్రామంలో రైతు దగ్గర నేరుగా వారి స్వగ్రహానికి దగ్గరికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ 2 జతలు కూడా ఈ ఎద్దులతోటి వీరు చేసేటువంటి పశు పోషక పైన ఉన్నటువంటి ప్రేమ గత సంవత్సరం కూడా ఎన్ని జతలతో వీళ్ళు కొనసాగించారు. తర్వాత ఎద్దుల పట్ల ఉన్నటువంటి వీరి ప్రేమ ఎంత దాకా అనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? భీమయ్య. భీమయ్య. ఇది ఎక్కడ, ఏ ఊరండి? అరవలి రాయచూరు. ఇప్పుడు మీ దగ్గర మీ పసులు ఉన్నాయి కదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? 8 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ఉంటాం. అదొక్క జత
ఒక జత అంటే లేకుంటే 10 సంవత్సరాల నుంచి కూడా మీకు కొనసాగిస్తున్నారు ఎద్దుల పైన. ఎద్దుల పైన ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి జత అది మీకు ఎన్నో జత అండి మీకు తెలిసిన వరకు? ఇవి ఒక 4 జతలు. ఎన్ని జతలు మనం ఎన్న సంవత్సరం ఉండింది ఇప్పుడు ఎన్నో జత మీరు వాడటం బట్టి దాన్ని మా 2 ఇది ఎన్నో జత ఇదో నిమ్ది ఇది 2 3 నాకున్న జత 2 జత. నాకు జత హౌదా ఆ జత నుంచి మీరు కూడా ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు? ఇదేనా ఆ. 4 సంవత్సరాలు అయింది. అవునా? 4 మీ సంవత్సరాలు. పేరు? భీమయ్య. భీమయ్య. ఓకే ఉండండి. బాబు యాడున్నా? మీ ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు. మీ అన్న పేరు? రామయ్య. మీ అన్ననా? రామయ్య మా అన్న సొంతం రామయ్య. అవునా? రామయ్య. ఓకే. మీ పేరు? నా పేరు భీమయ్య, అతని పేరు రామయ్య. రామయ్య. తండ్రి పేరు మారయ్య. మారయ్య. మన ఇంటి పేరు ఏమొస్తుందో? పర్తోడు రామయ్య భీమయ్య. ఓకే రైట్. థ్యాంక్ యూ. రైట్.